హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడేటువంటి టాపిక్ ఏంటంటే పాకిస్తాన్ అంటే ఒంటి కాలు మీద లేసేటువంటి బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీకి సంబంధించినటువంటి అంధభక్తులు పాకిస్తాన్ని అడ్డగోలుగా వెనకుండి సపోర్ట్ చేసి మరీ ముఖ్యంగా పెహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని అమెరికాకి ఇన్వైట్ చేసి అమెరికన్ ఆర్మీ పెరేడ్లో పార్టిసిపేట్ చేసేలా చేశారంటే ఇండియా చేసినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత గ్లోబల్ కమ్యూనిటీస్ అవుట్ రీచ్ ఏదైతే ఉందో 33 దేశాలకి 7 ఎంపీల డెలిగేషన్ వెళ్ళి మరీ ముఖ్యంగా 7 ఎంపీల డెలిగేషన్లో అమెరికా వెళ్ళిన డెలిగేషన్ 2 సార్లు అమెరికా కంట్రీని సందర్శించాల్సి వచ్చింది. సో అంత చేసిన అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో కనీసం చిన్నపాటి విలువ కూడా భారతదేశ ప్రభుత్వానికి భారతదేశానికి అండ్ మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ అమెరికా డొనాల్డ్ ట్రంప్ మై ఫ్రెండ్ అని బీరాలు పలుకున్నటువంటి నరేంద్ర మోదీకి చిన్నపాటికి కూడా గౌరవం ఇవ్వకుండా పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఇండియన్ ఫింగర్స్ కంప్లీట్గా పాకిస్తాన్ సైడ్ ఉన్న క్రమంలో పాకిస్తాన్కి అమెరికా ఇస్తున్నటువంటి ప్రయారిటీ చూస్తే అమెరికా యాజ్ వెల్ యాజ్ ప్రపంచంలో ఉన్నటువంటి డెవలప్డ్ దేశాల ముందు ఇండియన్ డిప్లొమసీ మిజరబుల్గా ఫెయిల్ అయిపోయిందని చాలా 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 క్లియర్గా అర్థమవుతుంది. అండ్ పహల్గామ్ టెర్రర్ అటాక్స్ జరిగిన తర్వాత పాకిస్తానీ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో అతను మాట్లాడిన మాటలు ఇండియాని చాలా ప్రొవోక్ చేసేలా మాట్లాడింది. అండ్ ఇండియా పాకిస్తాన్ని ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఇండియాని రిటాలియేట్ చేస్తుందనేసి చాలా ఒక రకమైన వార్ లాంగ్వేజ్లో మాట్లాడే ప్రయత్నం చేశారు. అలాంటి వ్యక్తిని అమెరికా తన ఆర్మీ పెరేడ్కి పిలిచిందంటే ఇండియాకి ఏ పార్టీ గౌరవం ఇస్తుంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇండియన్ యొక్క లీడర్షిప్ నరేంద్ర మోదీ లీడర్షిప్కి మరీ ముఖ్యంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కానీ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ కానీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కానీ లేకపోతే భారతదేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించి ఏ ఒక్కరు కూడా ఈ పర్టికులర్ అంశాన్ని స్పందించి పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ని పర్టికులర్ జంక్షన్లో పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఎలా పిలుస్తారని ఒక చిన్నపాటి క్వశ్చన్ కూడా చేయలేకపోతున్నారు. అంటే అమెరికా ముందు నరేంద్ర మోదీ ఎంతలా భయపడుతున్నారు అనేది చాలా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు వరకు జరిగిన డెవలప్మెంట్ మొత్తంలో అమెరికా గుడ్డిగా పాకిస్తాన్ని వెనకుండి దొడ్డిదారులు సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. బట్ స్టిల్ అమెరికాతో ఇండియా మంచి సంబంధాలు కావాలనేసి కోరుకుంటూ ఉంటుంది. సో దీని వెనకాతల ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీకి ఇండియన్ ఇంట్రెస్ట్లు ఇంపార్టెంటా లేకపోతే ఇండియన్ సాయిల్ మీద టెర్రర్ అటాక్స్ జరగకుండా ఉండడం ఇంపార్టెంటా లేకపోతే పాకిస్తాన్కి వెనకుండి మద్దతు ఇస్తున్నటువంటి అమెరికాకి ఎదురుగా మాట్లాడకుండా లేకపోతే అమెరికా వెనక నుండి పాకిస్తాన్ని ఎలా అయితే సపోర్ట్ చేస్తుందో ఆ సపోర్ట్ని ఖండించకుండా మౌనంగా ఉంటాం కరెక్టా అంటే బీజేపీ ఎంచుకున్న మార్గం ఇక్కడ ఏంటంటే పాకిస్తాన్ని అమెరికా వెనక నుంచి దొడ్డిదారులు ఎంత సపోర్ట్ చేసినా ప్రపంచ బ్యాంక్ నుంచి లోన్ ఇప్పించినా లేకపోతే ఏడీబీ నుంచి లోన్ ఇప్పించినా లేకపోతే ఐఎంఎఫ్ నుంచి లోన్ ఇప్పించినా ఆర్మీ చీఫ్ గెస్ట్గా అమెరికాకి పిలుచుకున్నా ఏ రకంగా అమెరికా పాకిస్తాన్కి ఎంత మద్దతు ఇచ్చినా ఇక్కడ నరేంద్ర మోదీ విశ్వగురు అనేసి నరేంద్ర మోదీ డిప్లొమసీలో తోపు తురుము అనేసి డబ్బాలు కొట్టేటువంటి గోధి మీడియా కానీ ఈ పర్టికులర్ చాలా మేజర్ డెవలప్మెంట్ ఇది. ఇంత పెద్ద మేజర్ డెవలప్మెంట్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి చిన్నపాటి ఖండన రావట్లేదు అంటే అమెరికా ముందు నరేంద్ర మోదీ మోకరిల్లాడు అనేదానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకేమన్నా కావాలా? ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మాట్లాడరు, ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీ మాట్లాడరు, ఫారిన్ సెక్రటరీ మాట్లాడరు, ప్రైమ్ మినిస్టర్ ఎలాగూ మాట్లాడరు. అండ్ ఇంక డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఇంకో దుర్మార్గం ఇక్కడ ఏంటంటే G7 సమ్మిట్కి వెళ్ళారు. ఒకరోజు తన ట్రిప్ని షార్ట్ కట్ చేసుకుని వెనక్కి వచ్చే ప్రయత్నం చేశారు. అండ్ G7లో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే G7ని ఎక్స్పాండ్ చేయాలా, ఆ ఎక్స్పాన్షన్ చేసే దాంట్లో రష్యా ఉండాలా యాజ్ వెల్ చైనా ఉండాలన్నాడు. కానీ ఆ ఎక్స్పాండ్ చేయబోతున్నటువంటి G7లో ఇండియా కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఆ G7ని G9గా చేసే దాంట్లో ఇండియా కూడా ఉండాలనే మాట చెప్పలేదంటే ఇండియా కంట్రీని పెద్ద ఎలైట్ గ్రూపుల్లో చేర్చుకునేదానికి అమెరికా సిద్ధంగా లేదు అనేది చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. అండ్ అమెరికా మరీ ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత నరేంద్ర మోదీ అడ్మినిస్ట్రేషన్ ఘోరంగా హ్యూమిలియేట్ చేస్తున్నా అది సీజ్ ఫైర్ నా వల్లే అని చెప్పినా లేకపోతే G7ని ఎక్స్పాండ్ చేసి G9 చేయాలనుకుంటున్న క్రమంలో ఇండియాని కూడా చేర్చుకోవాలని ఒక చిన్నపాటి మాట చెప్పకపోవడం ఏమిటి, లేకపోతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ని గెస్ట్గా అమెరికా పిలుచుకున్న విధానం అవనివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటే డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చాలా క్లియర్గా నరేంద్ర మోదీ యొక్క ప్రభుత్వాన్ని చాలా ఘోరంగా కించపరుచుకుంటూ ముందుకెళ్తుంటే ఇక్కడ భారతదేశ ప్రభుత్వాన్ని ఇంతలా కించపరుస్తూ ఉంటే భారత ప్రధాని అయ్యండి
56 ఇంచుల పవర్ఫుల్ చెస్ట్ కలిగినటువంటి ప్రైమ్ మినిస్టర్ అయ్యింది. కనీసం చిన్నపాటి ఖండన దేశ ప్రభుత్వం తరఫున అమెరికా చేస్తున్నటువంటి దుశ్చర్యలకి, అమెరికా దొడ్డిదారులు పాకిస్తాన్కి చేస్తున్నటువంటి సహాయక చర్యలకి చిన్నపాటి ఖండన రావట్లేదు. అండ్ ఈ విషయంలో బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ సోషల్ మీడియా, బీజేపీ అంధభక్తులు ఎవరు కూడా ఈ పర్టికులర్ అంశాన్ని టచ్ చేయట్లేదంటే వీళ్ళు అమెరికాకి దాసోహం అయ్యారనే దానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకేం చెప్పుకోవాలి మనం ఇక్కడ. ఒక పక్క ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీ అంటున్నారు, విశ్వగురువు అంటున్నారు, నరేంద్ర మోదీ విశ్వగురువుకు లీడర్ అంటున్నారు, నరేంద్ర మోదీ గ్లోబల్ లీడర్ అయిపోయారంటున్నారు. మరి గ్లోబల్ లీడర్ అయిపోయిన క్రమంలో డొనాల్డ్ ట్రంప్ నోట్లో నుంచి వచ్చినటువంటి మాట G7 షుడ్ ఎక్స్పాండ్ టు G9 అంటున్నారు. ఆ G9లో చైనా ఉండాలంటున్నారు, G9లో మళ్ళీ రష్యన్ బ్యాక్ తీసుకోవాలనుకుంటున్నారు. మరి ఇండియాని ఎందుకు తీసుకోవాలనుకోవట్లేదు? ఇండియా నిజంగా డొనాల్డ్ ట్రంప్ ఇండియా అంత మంచి మిత్రత్వ దేశం అనుకుంటే, డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీని ఫ్రెండ్గా భావిస్తూ ఉంటే G7లోకి ఇండియాని ఎందుకు తీసుకోవాలనుకోవట్లేదు? అండ్ నరేంద్ర మోదీని అంత గౌరవించే వ్యక్తి అయితే డొనాల్డ్ ట్రంప్ G7 సమ్మిట్లో ఒక కొద్ది గంటలు తన టూర్ని ఎక్స్టెండ్ చేసుకొని షెడ్యూల్ ప్రకారం ఉండకుండా షెడ్యూల్ని షార్ట్ కట్ చేసుకొని వెనక్కి ఎందుకు వెళ్ళిపోయాడు అమెరికాకు మళ్ళీ? అంటే నరేంద్ర మోదీ యొక్క స్థాయిని చాలా క్లియర్గా పెహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత అమెరికన్ ప్రభుత్వం, మరీ ముఖ్యంగా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చూపిస్తున్నాడు. అండ్ డొనాల్డ్ ట్రంప్ ప్రైమ్ మినిస్టర్ని ఇంత ఘోరంగా అవమానిస్తున్నా ఈ ప్రైమ్ మినిస్టర్ భరిస్తూ ఉన్నాడు తప్ప ట్రంప్కి ఎదురుగా మాట్లాడే ప్రయత్నం చేయట్లా, అమెరికాకి ఎగనెస్ట్గా మాట్లాడే పని చేయట్లేదు. ఒక పక్క ఇండియా ఈజ్ ఎమర్జింగ్ ఎకానమీ అంటారు, 4th లార్జెస్ట్ ఎకానమీ అయిందంటున్నారు, విశ్వగురు అవ్వాలనుకుంటున్నారు, 2027కి వికసిత్ భారత్ అవ్వాలంటున్నారు. మరి వికసిత్ భారత్ ప్లాన్తో అంత పెద్ద ప్లాన్ చేసుకున్నటువంటి భారతదేశానికి G7 ఎక్స్పాన్షన్లో భారతదేశానికి స్థానం ఇచ్చేదానికి డొనాల్డ్ ట్రంప్ నోట్లోంచి చిన్నపాటి ప్రపోజల్ రాలేదు. చైనాని తీసుకోవాలని చెప్పాడు, రష్యాని తీసుకోవాలని చెప్తున్నారు. కానీ ఇండియాని కనీసం కన్సిడర్ చేయట్లేదంటే ఇక్కడ నరేంద్ర మోదీ చెప్తున్నట్టు ఇక్కడ నెరేటివ్స్ వికసిత భారత్ అవనివ్వండి, 4th లార్జెస్ట్ ఎకానమీ అవనివ్వండి, లేకపోతే విశ్వగురువు అవనివ్వండి, ఇవన్నీ పొలిటికల్ నెరేటివ్స్, రాజకీయంగా దేశంలో ప్రజల్ని మభ్యపెట్టేసి ఇవేవో చాలా గొప్ప నెరేటివ్స్, లేకపోతే దీనివల్ల ప్రపంచంలో భారతదేశం చాలా పెద్ద దేశంగా మారుతుందనేసి ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని ఒక భ్రమంలో ఉంచేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే దుర్బుద్ధి తప్ప మనం గ్లోబల్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఇండియా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇండియన్ డిప్లొమసీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి నేతృత్వంలో చాలా మిజరబుల్గా ఫెయిల్ అయిపోయింది. అండ్ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా చిన్నపాటి దేశాలు కూడా భారతదేశానికి సపోర్ట్ చేయకుండా భారతదేశానికి దూరంగా జరుగుతున్నాయి. సో నరేంద్ర మోదీ ఫారిన్ పాలసీ అనేది గత 11 సంవత్సరాల్లో ఒక డిజాస్టర్స్ పాలసీగా మిగిలిపోయింది. అది దానికి బెస్ట్ ఎగ్జాంపులే అమెరికాని పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత శశి థరూర్ని ఏరుకోరి పంపించారు. శశి థరూర్ని ఏరుకోరి పంపిస్తే మొదటిసారి వెళ్ళినప్పుడు అక్కడ అమెరికన్ లీడర్షిప్ వీకెండ్ కావడం వల్ల అక్కడ క్యాపిటల్ సిటీలో లేకపోవడంతో మళ్ళీ రిటర్న్లో సెంట్రల్ అమెరికా యాజ్ వెల్ సదరన్ అమెరికన్ కంట్రీస్ని కలిసి వెనక్కి వస్తున్న క్రమంలో మళ్ళీ అమెరికాకు వచ్చి సెకండ్ టైం అక్కడ ఉన్నటువంటి అమెరికన్ పొలిటికల్ లీడర్షిప్ని, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ని కలిసి ఇండియా యొక్క స్టాన్స్ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని వివరించి వచ్చిన తర్వాత అమెరికన్ ప్రభుత్వం, అమెరికన్ మిలిటరీ పాకిస్తాన్ యొక్క మిలిటరీ చీఫ్ని అమెరికాకి పిలుచుకుంటున్నారు గెస్ట్గా. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ కౌంటర్ టెర్రరిజంలో ఒక ప్రామినెంట్ రిలయబుల్ పార్ట్నర్ అని చెప్తున్నారంటే ఇండియన్ యొక్క డిప్లొమసీ ఏదైతే ఉందో, లేకపోతే ఇండియా యొక్క ఎంపీల డెలిగేషన్ అమెరికా ముందు వేడుకున్నటువంటి వేడుకలు ఏదైతే ఉందో అది బూడిదలో పోసిన పన్నీరు తప్ప అమెరికా ఇండియన్ యొక్క అభ్యర్థనను ఏమాత్రం పట్టించుకోలేదని చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మనం అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమెరికా ఎప్పుడు కూడా పాకిస్తాన్ని దూరం పెట్టలేదు. అమెరికా ఎప్పుడు పాకిస్తాన్ని వెంటేసుకొచ్చింది. అమెరికాలో ఉన్నటువంటి టెర్రర్కి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అమెరికా నుంచి పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రర్ గ్రూప్స్కి, పాకిస్తానీ ప్రభుత్వానికి, పాకిస్తానీ మిలిటరీకి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అమెరికా నుంచి సపోర్ట్ ఎప్పుడు అందుతూ ఉంది. అది తెలియక కాదు నరేంద్ర మోదీ ప్రభుత్వము డొనాల్డ్ ట్రంప్తో సఖ్యత కోరుకుంటుంది. అది తెలిసే కోరుకుంటున్నారంటే నరేంద్ర మోదీకి భారతదేశం యొక్క ఇంట్రెస్టుల కంటే, భారతదేశంలో ఉగ్రవాద దాడుల ఖండన కంటే, ఉగ్రవాద దాడులు లేకుండా చేయాలనే దానికంటే కూడా ఇక్కడ అమెరికా ముందు జీ హుజూర్ అనే కల్చరే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. అండ్ ఇంత జీ హుజూర్ అంటున్న G7 దగ్గర కనీసం డొనాల్డ్ ట్రంప్ చిన్నపాటి మీటింగ్ కూడా నరేంద్ర మోదీకి మీట్ అయ్యేదానికి కూడా టైం ఇవ్వలేదంటే నరేంద్ర మోదీ స్థానం డొనాల్డ్ ట్రంప్ దగ్గర ఏ పడితో చాలా క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.